ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్ బీజేపీ పార్టీలో క్రమంగా బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు కూడా క్రమంగా తగ్గిపోతున్నారు. బీజేపీ అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారిపోయింది. సోమవారం నాడు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన అధికారిక నివాసంలో ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మీటింగ్ కు డుమ్మా కొట్టారు. అలాగే కుకీ బీజేపీ ఎమ్మెల్యే ఎప్పటి నుండో ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మొయిటాస్కు చెందిన పలువురు నాయకులు సీఎంను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎంను తప్పించాలన్న డిమాండ్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. బీజేపీ అధిష్టానానికి మణిపూర్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం మింగుడు పడ్డం లేదు. ప్రత్యేక కథనంలో అక్కడి తాజా రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుందాం. మణిపూర్ మరోసారి అట్టుడికి పోతోంది. పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో కేంద్రం అదనపు కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను మణిపూర్కు పంపించింది. ప్రస్తుతం ఢిల్లీలో కూర్చున్న భారతీయ జనతా పార్టీకి మణిపూర్లో జరుగుతున్న తాజా పరిణామాలను పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ రెండుగా చీలిపోయింది. అయితే సోమవారం నాడు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన నివాసంలో అత్యవసర సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఇక సమావేశం ఎజెండా విషయానికొస్తే కుకీ మిలిటెంట్లు 6 మిగతా మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీనిపై సీఎంఓ తీర్మానం చేయాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఈ సమావేశానికి రాకుండా ముఖం చాటేశారు. ప్రస్తుతం బీరేన్ సింగ్ పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తేవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 26 మంది హాజరయ్యారని చెబుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీకి చెందిన మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు సోమవారం నాడు మీటింగ్కి ముఖం చాటేశారని చెబుతున్నారు. వారిలో 7 కుకీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాగే మెయిటాలకు చెందిన సుమారు డజన్ మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే సమావేశానికి గైర్హాజరు కావడానికి కారణాలు కూడా తెలుపలేదని చెబుతున్నారు. ఇక సీఎం ఇంట్లో సమావేశం తీర్మానం విషయానికొస్తే కేంద్రానికి తీర్మానం పంపుతూ మణిపూర్లో ఈ నెల 14న జిరిబామ్ ఏరియాలో పెద్ద ఎత్తున హింస నెలకొన్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయుధ దళాలను పంపించింది. వీరికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. ముఖ్యంగా 6 పోలీస్ స్టేషన్లో సాయుధ దళాలకు విశేష అధికారాలు అప్పగించింది కేంద్రం. సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని తూచా తప్పకుండా అమలు చేయకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న శాసనసభ్యులు తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇక మణిపూర్ అసెంబ్లీ విషయానికొస్తే బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో జనతాదళ్ నుంచి 5 సభ్యులు ఇటొచ్చారు. వీరితో పాటు నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీకి అనుబంధ సంస్థకు 5 ఎమ్మెల్యేలున్నారు. దీంతో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ గత ఆదివారం నాడు జిరిబామ్లో హింస నెలకొన్నందున మద్దతు ఉపసంహరించుకుంది. అలాగే కుకీ పీపుల్స్ అలయన్స్ కు 2 సభ్యులు, కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలు, జేడీయూకు 1 సభ్యుడుంటే మిగిలిన 3 ఇండిపెండెంట్ సభ్యులున్నారు. అయితే సీఎం సెక్రటేరియట్ మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు డుమ్మా కొట్టడానికి గల కారణాల గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాలానే ఉందని సమావేశానికి హాజరైన ఓ ఎమ్మెల్యే చెప్పాడు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం సీఎం బీరేన్ సింగ్ కు మద్దతు గత ఏడాది నుంచి క్రమంగా ఉపసంహరిస్తూ పోతున్నారు. కాగా కుకీ బీజేపీ ఎమ్మెల్యే గత ఏడాది కాలం నుంచి బీరేన్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింసను కట్టడి చేయడంలో సీఎం ఘోరంగా విఫలం కావడంతో మెయిటాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం మొదలెట్టారు. గత నెలలో బీజేపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు వారి మణిపూర్ స్పీకర్, విదేశాంగ మంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తక్షణమే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ అధిష్టానం కూడా మణిపూర్లో పార్టీ నిలువున చీలిపోయిందని గుర్తించింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సాయుధ దళాలు తమనెక్కడ టార్గెట్ చేస్తాయోనని భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంను బీజేపీ అధిష్టానం తొలగించే సాహసం చేయదని చెబుతున్నారు ఇక్కడి రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో బీరేన్ సింగ్ పాపులారిటీ మాత్రం
బాగా క్షీణించింది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తోంది. ఒకవేళ సీఎంను తొలగిస్తే కుకీల ఒత్తిడికి లొంగిపోయి బీజేపీ సీఎంను తొలగించిందన్న సంకేతాలు వెలువడతాయని మోదీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఇంఫాల్ వ్యాలీ మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఏ క్షణంలోనైనా హింస చెలరేగి పరిస్థితులు అదుపు తప్పుతాయని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇంపాల్లో జరుగుతున్న పరిస్థితిని బీజేపీ అధిష్టానం మాత్రం క్షుణ్ణంగా గమనిస్తోంది. సీఎంను పదవిలోంచి దించాలని భావిస్తే 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు తొలగించవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆ దిశగా కేంద్రం ఆలోచించడం లేదు. ప్రస్తుతం కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది మాత్రం రాష్ట్రంలో హింస జరగకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో శాంతి భద్రతను అదుపులో ఉంచడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం మరో 5,000 మంది సిఏపీఎఫ్ దళాలను మణిపూర్ పంపించింది. సోమవారం నాడు ఇంపాల్లో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ కూడా చేసింది. ఇక ఇంపాల్లో కేవలం పౌరులే కాకుండా ఎంపికైన ప్రజాప్రతినిధులు కూడా హింస బారిన పడుతున్నారు. గత శనివారం నాడు కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతో ఆందోళనకారులు జరీబామ్ సంఘటనలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇంపాల్లో ఉన్న సుమారు డజన్ మంది ఎమ్మెల్యేల ఇంటిపై పడి దాడి చేసి వారి ఇళ్లను ధ్వంసం చేశారు. సీఎం బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంట్లో చొరబడడానికి కూడా ప్రయత్నించింది అల్లరి మూక. ఈ సంఘటన తర్వాత ఇంపాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మెయిటాస్ ఎమ్మెల్యేలు మంత్రుల ఇంటి దగ్గర భద్రతను మరింత పెంచారు. శనివారం ఘటన తర్వాత ఎమ్మెల్యేలు భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది నుంచి మణిపూర్ అట్టుడికిపోతోంది. ముందుగా మెయిటీలు కుకీ గిరిజనుల మధ్య హింస చెలరేగింది. అటు తర్వాత జాగా 10 మంది హమార్ మిలిటెంట్లను సిఆర్ఎఫ్సి కాల్చి చంపింది. ఆ తర్వాత 6 మెయిటీ మహిళలు, పిల్లలను జిబిరాం రెఫ్యూజీ క్యాంప్ నుంచి అపహరించారు. అటు తర్వాత 6 మృతదేహాలు బారాక్ నదిలో తేలడంతో మరోమారు మణిపూర్ అగ్నిగుండంగా మారిపోయింది. మొత్తానికి సీఎం హింసను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. సీఎం బీరేంద్ర సింగ్ ను తప్పించాలన్న డిమాండ్ పెరుగుతున్నా బీజేపీ అధిష్టానం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయ కారణాల వల్ల ముఖం చాటేస్తోందన్న అపవాదు మాత్రం మూటగట్టుకుంటోంది.